నమస్తే, వెల్కమ్ టు సండే స్పెషల్ డిబేట్. ఈరోజు సండే స్పెషల్తో పాటు మరో స్పెషల్ కూడా ఉంది. అదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు డిబేట్ని ప్రారంభిద్దాం. విజనరీ లీడర్, తెలుగు ప్రజల అభిమాన నాయకుడు ఆయనే సిబిఎన్ అంటేనే ఒక బ్రాండ్. అతి చిన్న వయసులోనే సామాన్య వ్యవసాయ కుటుంబంలో పుట్టి అనతి కాలంలోనే రాజకీయ నాయకుడిగా ఎదిగారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక పరిపాలన దక్షుడిగా, సంస్కరణలకు ఆద్యుడిగా, సృష్టికర్తగా ఆయనకు పేరుంది. ప్రతిపక్షంలో ఉన్న, అధికార పక్షంలో ఉన్న ప్రజల మనసును ఎప్పుడూ ఆయన గెలుస్తూనే ఉంటారు. ప్రజలు ఇప్పటికీ ఆయన పైన చూపిస్తున్నటువంటి అభిమానమే చంద్రబాబు 4.0. ఇక ఆయన 50 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం గురించి ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా స్మరించుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు డిబేట్లో మనతో పాటు పార్టిసిపేట్ చేయడానికి స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. మధుసూదన్ రెడ్డి గారు, ఈరోజు చంద్రబాబు గారి పుట్టినరోజు. ఆయన 75 సంవత్సరంలోకి అడుగు పెట్టారు. సో ఈ 75 సంవత్సరాల్లో ఆయన 25 సంవత్సరాల్లోనే రాజకీయ నాయకుడిగా అరంగేట్రం చేయటం, సో 50 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ జీవితం. సో అంటే ఆయన రాజకీయాల్లోకి రావాలని ఎప్పుడు అనిపించింది, రాజకీయాల్లోకి రావడానికి గల ప్రేరేపితం ఏంటి, 50 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం గురించి మీ మాటల్లో. నా మాటల్లో చెప్పాలంటమ్మా, సింపుల్గా 3 అడుగులు చెప్తా, కట్టే కొట్టే తెచ్చేలాగా చెప్తా. చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాలో నారావారిపల్లిలో పుట్టి మా యూనివర్సిటీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోటి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో BA చదువుకొని, అలాగే వెంకటేశ్వర యూనివర్సిటీలోనే MA ఎకనామిక్స్ చదువుకొని, ఆ తర్వాత PhD చేయాలని సంకల్పించి దాన్ని వదిలేసి రాజకీయాల్లోకి విద్యార్థి దశలోని NSUI అంటే కాంగ్రెస్ పార్టీకి అనుబంధబద్ధ సంస్థ అయినటువంటి స్టూడెంట్ లీడర్గా ఉండటం, యూనివర్సిటీలో కూడా గెలవటం. అందువల్ల ఆర్థికంగా బలమైన కుటుంబం ఏంగా చంద్రబాబు నాయుడు గారు చదువుకునేటప్పుడు కొంతమంది పెద్దల ప్రోత్సాహం వల్ల, ఆర్థిక సహాయ సహకారాలు అందించడం వల్ల, వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహంతో కరెక్ట్గా చెప్పాలంటే నాకు తెలిసినది, నేను విన్నది, గల్లా జయదేవ్ వాళ్ళ తాత ఉన్నాడు, ఈయనకి రాజకీయంగా చదువుకోవటానికి ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ అడుగులు అవకాశాలు ఇప్పించింది ఆయన అని చెప్పుకుంటారు. అంతే తప్ప నేను చూసింది కాదు, పట్టింది కాదు. ఆయన రాజకీయ అనుభవం అంత లేదు. నా వయస్సు అంటే 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా, 50 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవిత చరిత్ర కలిగినటువంటి వాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన గురించి మాట్లాడేటటువంటి శక్తి వ్యక్తి నా దగ్గర లేదు. నాకు చూసింది, నేను తెలిసింది మాత్రమే చెప్పగలను. నేను 1999లో హైదరాబాద్ రావడం జరిగింది. 1999లో హైదరాబాద్ వచ్చినానంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. 26 సంవత్సరాలు నా కళ్ళ ముందు హైదరాబాదులో గల్లీ గల్లీ నాకు తెలుసు. హైదరాబాదు ఏ విధంగా డెవలప్ అయింది, ఆయన ఏ విధంగా ముఖ్యమంత్రి అయినాడు. నాకు రాజకీయాల పట్ల, మాది రాజకీయంగా కుటుంబమే కాబట్టి నాకు 94 నుంచి రాజకీయాలు బాగా క్షుణ్ణంగా నేను అధ్యయనం చేసేవాడిని. ఎన్టీ రామారావు గారి యొక్క 94 ఎలక్షను ప్రతి మీటింగ్కి ఆ దగ్గర జరిగితే వెళ్ళినోడిని నేను. ఇవన్నీ తెలుసు నాకు. అయితే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడర్ అని చెప్పుకోవచ్చు. దూరదృష్టి గల్లవాడు అంటారు, రాజకీయ దురంధరుడు అంటారు. తర్వాత అంచనా వేస్తాడు ముందే, ఏంది భవిష్యత్తులో ఏం అవసరాలు, భవిష్యత్తు అవసరాలు దృష్టి పెట్టుకొని అప్పుడు విజన్ 2020 డాక్యుమెంటు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకి తయారు చేశాడు. ఆ విజన్ 2020 డాక్యుమెంట్ తయారు చేస్తే దాన్ని ఏమన్నారు, 420 డాక్యుమెంట్ అన్నారు ప్రతిపక్ష పార్టీలు. దాని ఫలితాలు నేటి యువతరం అనుభవిస్తుంది. ఇవాళ సాఫ్ట్వేర్ కలగన్నామా 98లో ప్రారంభించాడు హైటెక్ సిటీని. ఇవాళ 9.5 లక్షల మంది హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఉద్యోగ కల్పన జరిగింది అంటే కమ్యూనిస్టులు ఏమన్నారు, కంప్యూటర్లు కూడుపడతాయా అన్నారు. ఇవాళ ఆ కంప్యూటర్లను కమ్యూనిస్టులు కూడా వాడుకుంటున్నారు. అర్థమవుతుందా? తర్వాత విద్యుత్ సంస్కరణలు తెస్తే ఎగతాళి చేశారు.
అందువల్ల ప్రతిపక్ష పార్టీలో ప్రజల్ని అవేకులుగా పెట్టి అవిజ్ఞానంలో పెట్టేసి ప్రపంచమంతా ఒకవైపు నడుస్తుంటే మనం మరోవైపు నడవటం కరెక్ట్ కాదు. ప్రపంచం అభివృద్ధి చెందిన దేశాలు ఏ వైపు నడుస్తుందో ఆ వైపు నడిచే విధంగా ప్రణాళికలు రచించుకొని అవి పట్టాలు ఎక్కిస్తే తప్ప దేశం అభివృద్ధి చెందదు. దేశం అభివృద్ధి అంటే జనుల యొక్క అభివృద్ధి, సర్వజనీకమైనటువంటి జనుల అభివృద్ధి దేశ అభివృద్ధి. ఇవాళ లక్షల జీతాలు తీసుకుంటున్నారు. ప్రతి పల్లెల్లో మినిమం 50 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. మా ఊర్లో అయితే ప్రతి ఇంటికి ఒక ఇంజనీర్ ఉన్నాడు. అంటే జన్మభూమి అని ఒక కార్యక్రమం తీసుకున్నాడు అప్పట్లో. మేము కూడా చేతులతో మా ఊరు కాంపౌండ్ వాళ్ళకి పునాది ఈ చేతులతో కూడా తవ్వాం, గడ్డపారలు తీసుకుని తవ్వాం. అంటే జన్మభూమి కూడా ఆ కాంపౌండ్ వాళ్ళు నేటికి ఉంది. ఆ రోజు కట్టింది జన్మభూమి కార్యక్రమం. 2000 సంవత్సరంలోకి వచ్చేసరికి నీరు మీరు అంటే సర్వమానవాళికి ఇండస్ట్రియలైజేషన్కి నీళ్లు కావాలి కాబట్టి భూగర్భ జలాలు అడుగంటుకోకుండా నీళ్లకు సంబంధించిన నీరు మీరు కార్యక్రమాన్ని తీసుకోవటం జరిగింది. నేను ఏ విధంగా చెప్తున్నానంటే అదంటే పచ్చదనం పరిశుభ్రత అని కేంద్ర ప్రభుత్వం ఒక కార్యక్రమం తీసుకుంటే 9,36,00,000 మొక్కలు నాటిచ్చాడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా 1998లో. బాబు గారికి అవార్డు కూడా వచ్చింది. ఆ విధంగా చెప్పుకుంటే ఎస్సీ ఎస్టీల సంక్షేమానికి జస్టిస్ పున్నయ్య కమిషన్ వేశాడు అప్పట్లోనే. తర్వాత స్థానిక సంస్థల్లో 33% రిజర్వేషన్ బీసీ కులాలకు ఉండాలని చెప్పి అమలు చేశాడు. 33% స్థానిక సంస్థలు అంటే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, పంచాయతీ సర్పంచులు నా కళ్ళ ముందు జరిగిందే చెప్తున్నాను అన్నమాట. తర్వాత నేను ఇంకా చెప్పాలంటే 1996లో మనం ఒకటి తెలుసుకోవాలి. 1996లో ప్రాంతీయ పార్టీలకి అధిక సంఖ్యలో సీట్లు వచ్చినాయి. కాంగ్రెస్కి రాలేదు, భారతీయ జనతా పార్టీకి రాలేదు. ప్రాంతీయ పార్టీలకు అధిక సీట్లు వస్తే దేశాన్ని నడిపించేటటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు బుధస్కంధాల మీద పడింది. అప్పుడు థర్డ్ పాయింట్ కన్వీనర్గా ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ మద్దతుతోటే బయట నుంచి మద్దతు, డైరెక్ట్ మద్దతు కాదు కాంగ్రెసు. దేవెగౌడని ప్రధానమంత్రి చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడికి దక్కద్ది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ మెలికి పెడితే దేవెగౌడని దింపేసి మళ్ళీ ఐకే గుజరాల్ని ప్రధానమంత్రిగా చేసింది. నేషనల్ జాతీయ కన్వీనర్గా ఉండి 2 సార్లు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వస్తే ఎవరన్నా వదులుకుంటారా? మంత్రి పదవనే వదులుకోరు, ఎమ్మెల్యే పదవనే వదులుకోరు. 2 సార్లు చంద్రబాబు నాయుడికి తన 50 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవిత చరిత్రలో దేశ ప్రధాని అయ్యే అవకాశంగా వస్తే తృణప్రాయంగా వదిలేసుకున్నాడు. ఇది మనకి ఏకపక్షంగా ఒకే సైడ్ మద్దతు రాలేదు. ఈ పదవి ఎన్ని రోజులు ఉంటుందో కూడా తెలియదు. ఇది మధ్యలో పుట్టి మునిగిపోద్దని ఆయనకు ముందే. అందుకనమాట రాజనీతి శాస్త్రంలో చాణక్యుడు ఎంత గొప్ప నీతే చంద్రబాబు నాయుడు అపర చాణక్యుడు ముందే అంచనా వేస్తాడు అనమాట. 2 సార్లు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వస్తే తృణప్రాయంగా వదిలేసుకున్నాడు. నాకొద్దు. ప్రధానమంత్రులు నియమించిన చరిత్ర 1999లో భారతీయ జనతా పార్టీతో చేతులు కలిపి మళ్ళీ భారతీయ జనతా పార్టీని ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలా. కాంగ్రెసేతర బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పాటు చేసిండా? పాయింట్ 1. కాంగ్రెస్ని అధికారంలోకి రాకుండా మళ్ళీ అట్లా నీకేందంటే బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం అర్థం చేసుకోవాలంటే చంద్రబాబు నాయుడు యొక్క రాజనీతి మనకు అర్థం కావాలంటే మనం ఒకసారి చూద్దాం. అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ హైదరాబాద్ ఎందుకు వచ్చిండు? బిల్ క్లింటన్ తీసుకొచ్చిండా లేదా? తర్వాత 2 యూకే ప్రధానమంత్రి టోనీ బ్లేయర్ హైదరాబాద్ తీసుకొచ్చిండా లేదు చంద్రబాబు నాయుడు? అంటే మందు చూపుకి ముందు చూపుకు ఉండే తేడా ఇది. మందు చూపోడుకి కథ చూస్తున్నాం, ముందు చూపు సార్ గురించి మాట్లాడుకుంటున్నాం. మందు చూపుకి ముందు చూపుకున్న తేడా చంద్రబాబు నాయుడు. అందువల్ల నేనంటుండేది ఏంటంటే ఒక్కటి మాత్రం కరెక్ట్గా చెప్పగలను, ఎప్పుడేం చెప్పగలను. చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తును అంచనా వేసి పరిపాలన చేస్తాడు. అది నచ్చదు చాలామందికి. దాని ఫలితాలు వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారిని విజన్ చూసాము, చంద్రబాబు నాయుడు గారి ప్రెజెంట్ చూసాము.
ఇది కూడా చూసాంగా. ఆ విజన్లో ఉన్నటువంటి లక్ష్యాలు అందిపుచ్చుకున్నోళ్ళు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నోళ్ళు అందరూ చంద్రబాబు నాయుడిని ఒక కలికాల జగనాసురుడు, ఒక ఆర్థిక ఉగ్రవాది జైల్లో పెడితే 53 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో చంద్రబాబు నాయుడు గారి నుంచి ఆయన చేసిన విజనరీ డాక్యుమెంటరీ బయటకు వచ్చిందా లేదా? ఆయన చేసిన మంచి అంతా బయటకు వచ్చింది. ఆయన చేసిన మంచి అంతా ఒక్కసారి 53 రోజులు జైల్లో ఉంటే చంద్రబాబు నాయుడు ఏమి చేసినాడని బాహ్య ప్రపంచానికి తెలిసింది. అందువల్ల ఒక విజనరీకి ఒక ప్రిజనరీకి మధ్య సంఘర్షణలో బాబు గారు యొక్క చాణక్య నీతి అనేది మనకు అందరికి తెలుసు. అందువల్ల ఇప్పుడు ఒకడు పోయిండు జైలుకి, ఆర్థిక నేరం చేసి జైలుకి పోయిండు. ఏ నేరం చేయకుండా దొంగ పత్రాలు సృష్టించి కక్షతో కార్కణ్యంతో జైల్లో పెట్టాలని చూసి చంద్రబాబు నాయుడు 53 రోజులు జైల్లో పెట్టిండు. మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి అయిందా లేదా? ప్రజలందరూ ఆశీస్సులతోటి తెలుగు నేలకు ముఖ్యమంత్రి అయిండు. అందువల్ల చంద్రబాబు నాయుడు రాజనీతిజ్ఞుడు, దార్శనికుడు, ముందు చూపు గల వ్యక్తి అని మాత్రం చెప్పగలను. తెలుగు ప్రజలకి ఎన్టీ రామారావు గారు ఎలాగో చంద్రబాబు నాయుడు కూడా అంతే అని మాత్రం చెప్పగలను. అంటే గతంలో 50 ఏళ్ల రాజకీయాల్లాగా ఇప్పుడు లేవు. రాజకీయాలు చాలా పొల్యూట్ అయిపోయాయి. ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకులను మనం చూస్తూ ఉన్నాము. డబ్బుల కోసం, పదవుల కోసం పార్టీలు మారి చేసే పరిస్థితి. అలాంటిది 50 ఏళ్ల రాజకీయ జీవితంలో ఆయన ఏమచ్చా లేకుండా ఇప్పటికీ ప్రజల అభిమానాన్ని చూరుకుంటున్నారంటే మామూలు విషయం కాదు. అండ్ ముఖ్యంగా మనం చూసాము, హైదరాబాద్ సృష్టికర్త అంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆయన నిర్మిస్తున్నటువంటి అమరావతి నగరం గురించి కూడా. సో ఇదంతా ఆయనకి ఎలా సాధ్యమైందంటారు? చంద్రబాబు నాయుడు 75వ జన్మదినోత్సవ సందర్భంగా మన తరఫున, పాప్కార్న్ తరఫున, మన వీక్షకుల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు 75 ఏళ్ళు, ఇది 30 ఏళ్ళు ఒక పార్టీ అధ్యక్షుడిగా, 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా, 15 ఏళ్ళు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా, 50 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం. అంటే ఒక ఆదర్శ విద్యార్థి ఎలా ఉండాలి, ఒక ఆదర్శ ప్రజాప్రతినిధి ఎలా ఉండాలి, ఒక శాసనసభ్యుడు ఎలా ఉండాలి, ఒక ముఖ్యమంత్రి ఎలా పనిచేయాలి, లీడర్కి స్టేట్స్మన్కి తేడా. రాబోయే ఎన్నికల్లో గెలుపు చూసేవాడు, గెలుపు కోసం కృషి చేసేవాడు లీడర్. అదే రాబోయే తరం బాగు కోసం, ఒక జనరేషన్ మార్పు కోసం పనిచేసేవాడు స్టేట్స్మన్. ఈయన అటు లీడర్, ఇటు స్టేట్స్మన్. రాబోయే ఎన్నికల్లో గెలవాలని చూస్తాడు, రాబోయే తరం యొక్క యోగక్షేమాలని కోరుకుంటాడు. 20 ఏళ్ల ముందు చూపు, అదే మన మధుసూదన్ రెడ్డి గారు చెప్పేది. 1999లోనే విజన్ 2020 ఇచ్చాడంటే, మరి 2024లోనే విజన్ 2047 ఇచ్చాడంటే, ఇవాళ ఆయనతో పాటు ఒక పరుగు పందెం, రేస్ అన్నమాట. ఆయన ఏంటి, ఒక పోటీ తత్వం, ఇతర రాష్ట్రాలతో పోటీ పడటం, ఇతర ముఖ్యమంత్రులతో పోటీ పడటం. ఇవాళ చంద్రబాబు నుంచి నేర్చుకోవాల్సింది ఏంటి, ఎందులో ఆయన స్ఫూర్తి, ఆయన పట్టుదల, ఆయన ఏంటి, ఏదన్నా ఒక సంకల్ప బలం, అనుకున్నది సాధించాలా, దానికోసం ఎంతైనా పరిశ్రమించాలా, కష్టపడే తత్వం. ఇప్పటికే ఆయన ఫిట్నెస్ ఒక పెద్ద సీక్రెట్. 75 ఏళ్ళని ఆయన ఎవరన్నా అనుకుంటారా? ఇప్పటికీ ఆయన తిరుపతి మెట్లు ఎక్కుతాడు, కాలినడకన తిరుపతి వెళ్ళగలడు. మొన్న చూసాను, నిన్నగాక మొన్న ఏదో బస్ ఎక్కేసాడు, ఆ మెట్లు ఎక్కేసి ఆయన ఏదో మాట్లాడకపోతే బస్ ఎక్కి మాట్లాడాడు. అంటే రాత్రిపూట 7 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాడు. ఏది, ఆయన అక్కడికి వెళ్ళనివ్వకపోతే, ఒక నియోజకవర్గంలో ఆయన మాట్లాడటానికి వెళ్తే పోలీసులు అడ్డుకుంటే ఆయన వాహనాన్ని ముందుకు వెళ్ళనిపోతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆయన రాత్రిపూట నడుచుకుంటూ వెళ్ళాడు ఆ గుంతల రోడ్లలో. తను అనుకున్నది సాధించాలన్న ఆయన తత్వం ఇవాళ ఆయన విజయ రహస్యం. ఇప్పుడు ఒక పని సంస్కృతి, ఆయన శ్రమదానం, రోజుకు 18 గంటలు కష్టపడతాడు. అంటే మొన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు ఇక్కడ ఏపీ సీఎంగా చంద్రబాబు గెలవగానే ఏమన్నాడు, పొరుగు రాష్ట్రంలో ముఖ్యమంత్రి రోజుకు 18 గంటలు పనిచేసేవాడు వచ్చాడు, నేను 12 గంటలే పనిచేస్తున్నా, నేను ఇంకా ఒక 6 గంటలు ఎక్స్ట్రా కష్టపడాలి. అంటే స్ఫూర్తి. ఇవాళ అందరిలో ఆయన ఎందుకు స్ఫూర్తి అనే చర్చ అటు విద్యార్థుల్లో కానీ, ఇటు యువతలో కానీ, రైతుల్లో కానీ, మహిళల్లో కానీ, కార్మికుల్లో కానీ అన్ని వర్గాల ప్రజల మెప్పు పొందటం అనేది ఇవాళ చాలా అరుదైన అంశం.
ఏది ఒక సమర్థ పాలకుడు ఎలా ఉండాలి, ఎలా ఆలోచించాలి, ఎలా అమలు చేయాలి. ఐఏఎస్ఎల్లో ఒక ఐఏఎస్ అయిపోతాడు, సైంటిస్టుల్లో ఒక సైంటిస్ట్ అయిపోతాడు, ఇంజనీర్లలో ఒక ఇంజనీర్ అవుతాడు. అంటే ఆయనే ప్రాజెక్టు గురించి మాట్లాడతాడు, ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి, వాటిల్లో ఉన్నటువంటి ఇన్నేళ్ల ఆయన సుదీర్ఘ అనుభవం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశం మొత్తం మీద ఆయనకు ఒక పట్టు. ఇప్పుడు ఏ జిల్లాలో ఏ వనరులు ఉన్నాయి, ఏ పంటలు పండుతాయి, నీటి వనరులు ఏంటి, సాగునీటి రంగంలో ఆయన తెచ్చిన సంస్కరణలు, ఇరిగేషన్లో ఆయన ఏంటి, అసలు రైతుల్ని భాగస్వాముల్ని చేయటం, డిస్ట్రిబ్యూటరీ కమిటీలు పెట్టడం, ఒక్కొక్క పంట కాలువ పైన పెత్తనం రైతులకే అప్పచెప్పటం, తన పొలానికి నీళ్లు తీసుకువెళ్ళడానికి అడ్డుపడినటువంటి ఆ తుంగ తొలగింపులో కానీ లేకపోతే కాలువల పూడిక తీతలో కానీ రైతుల్ని భాగస్వాముల్ని చేసిన విధానం. అంటే ప్రజల వద్దకి పాలన తెచ్చాడు ఆయన. గుడ్ గవర్నెన్స్ అంటారు, సుపరిపాలన. ఇవాళ ఇంతమంది ఐఏఎస్లు ఉన్నారు, ఐఏఎస్లందరికీ ఆయన ఒక మార్గదర్శకుడిగా సమీక్షలు చేయటం, పదే ప్రతి 15 రోజులకి క్యాబినెట్ మీటింగ్ పెట్టడం, ప్రతి 3 నెలలకి కలెక్టర్ల సమీక్ష, వాళ్ళకి దిశానిర్దేశం. అటు పరిపాలనలో 15 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడంటే ఇప్పుడు 4.0 మీరు అన్నారు సైబరాబాద్ నిర్మాణం. ఏది హైదరాబాద్ ఇవాళ ఈ స్థాయికి వచ్చిందంటే, హైదరాబాద్ తెలంగాణకి గ్రోత్ ఇంజిన్గా మారిందంటే అప్పట్లో ఒక ఇన్ఫ్రా రెవల్యూషన్. వాజ్పేయి ప్రధానిగా మొత్తం 4 లేన్ రోడ్డు, 6 లేన్ రోడ్డు, 8 లేన్ రోడ్డు, ఈ ఔటర్ రింగ్ రోడ్డు హైదరాబాద్ చుట్టూతా. ఇవాళ మన మధు గారు చెప్పారు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, 9.5 లక్షల మంది ఐటీ నిపుణులు ఇవాళ పనిచేస్తున్నారంటే సంపద సృష్టి. ఏది యువతకు ఉపాధి కల్పన, తద్వారా ఏం జరుగుద్ది, కొనుగోలు శక్తి పెరుగుద్ది. కొనుగోలు శక్తి పెరగటం, పొదుపు శక్తి పెరుగుద్ది, ప్రభుత్వానికి పన్ను రూపంలో రాబడి వస్తుంది. సంపద సృష్టి అంటే అది. వాళ్ళ పరిశ్రమలు తీసుకురావటం, ఆయనే పరిశ్రమలకు బ్రాండ్ అంబాసిడర్గా కియా పరిశ్రమ అనంతపూర్కి తెచ్చాడంటే అదొక కథ, ఒక స్టోరీ. కథలుగా చెప్తారు. ఏది చంద్రబాబు చేసిన అభివృద్ధి పనుల గురించి. కియా కోసం 5 రాష్ట్రాలు పోటీ పడ్డాయి. అది చంద్రబాబు చెప్తే మనం నమ్మినా నమ్మకపోయినా, లేదు తెలుగుదేశం వాళ్ళు చెప్తే నమ్మినా నమ్మకపోయినా, తమిళ పారిశ్రామికవేత్త కన్నన్ రామస్వామి చెప్పాడు. కియా పరిశ్రమ కర్ణాటకలో పెట్టాలనుకున్నారు, మహారాష్ట్రలో పెట్టాలనుకున్నారు, గుజరాత్ కూడా కన్నేసింది. తమిళనాడులో అడిగితే చెన్నై, వాళ్ళు మీకు ల్యాండ్ ఎంత ఇస్తామో అంతకన్నా 50% మాకు ఎక్కువ కమిషన్లు ఇవ్వాలి అన్నారు. ఆ అవినీతికి వాళ్ళు దడుచుకున్నారు. కన్నన్ రామస్వామి చెప్పాడు, తమిళ పారిశ్రామికవేత్త. కియా వెంటనే చంద్రబాబు ఆకట్టుకున్నాడు. మీకు ఇతర రాష్ట్రాల్లో మీకు ప్రోత్సాహకాలు ఎంత ఇస్తారో, భూమి ఎంత ఇస్తారో, విద్యుత్ ఎలా ఇస్తారో వాటన్నిటికన్నా నేను 1% ఎక్కువ వేసుకోండి అన్నాడు. రాయితీలు అంత ఇస్తానన్నాడు. ఇవాళ కియా ఎక్కడికి వచ్చింది, అనంతపురం. దేశంలో అతిపెద్ద FDI, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. అంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో అసలు ఇంతవరకు దాన్ని మించింది రాలేదు. కరువు సీమలో కార్లు పరిగెత్తిచ్చాడంటారు. అంటే ఒక బుల్లెట్ స్పీడ్తో ఆయన పనిచేసే విధానం, బుల్లెట్ బాబు అంటారు. ఆయన ఇప్పుడు యూనివర్సిటీలో బుల్లెట్ వేసుకు తిరిగేవాడు, ఆయన పేరే బుల్లెట్ బాబు అనమాట. అంటే ఇప్పుడు ఆ విధమైన పరుగు పందెం, ఒక పోటీ తత్వం, ఇతరులతో పోటీపడి మనం అభివృద్ధి చేయటం. అటు కర్ణాటక కన్నా మనం అభివృద్ధి చెందాలి, తమిళనాడు కన్నా మనం అభివృద్ధి చెందాలి, మన కాళ్ళ మీద మనం నిలబడాలి. అసలు మహిళా సాధికారతకు ఆయన కృషి చేసిన తీరు, డోక్రా విప్లవం, పొదుపు సంఘాల సృష్టికర్త. ఎక్కడో బంగ్లాదేశ్లో ఉండేవి, మహమ్మద్ యూనస్ ఎవరో ఉండేవాడు. ఆయన ఏంటి, SHG సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, స్వయం సహాయక బృందాలను పెట్టి మహిళల్లో పొదుపుని పెంచి వాళ్ళందరినీ గ్రూపులుగా చేసి ఇవాళ 1 కోటి మంది పైగా మహిళలు అందులో ఉన్నారంటే, ఇవాళ మహిళా నాయకత్వం పెరిగిందంటే, ఆయనే ఈ ఆర్టీసీలో మహిళల్ని కండక్టర్లుగా చేయటం కూడా బిగించేశారు. ఇవాళ డ్రైవర్లుగా కూడా వాళ్ళే వస్తున్న పరిస్థితి. అంటే మహిళలు విద్యని ప్రోత్సహించాడు, విద్యారంగంలో మహిళలకు రిజర్వేషన్స్ ఇచ్చాడు పెద్ద ఎత్తున. ఇప్పుడు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్లో మీరు వెళ్ళి కాలేజీలో చూస్తే అంతా మహిళలే ఉంటారు. నిన్నగా మొన్న వచ్చిన రిజల్ట్స్లో కూడా మహిళలే ముందున్నారు. ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కానీ లోకేష్ బాబు వాళ్ళతో ఏదో కూర్చున్నాడు, అందరిని మాట్లాడాడు.
అంటే ఎలా ఒక పాలకుడు సమర్థుడైతే చిత్తశుద్ధితో పరిపాలన చేస్తే ఆ రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందుద్ది అనేది నీకు ఆంధ్రప్రదేశ్ ఉదాహరణ. ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఆయన మారాడంటే, ఒక గ్రోత్ ఇంజన్గా ఆయన మారాడంటే అది ఆయన యొక్క పట్టుదల, ఆయన కార్యదక్షత, అది ఒక స్ఫూర్తి. మధు గారు, ప్రజలకు ఉపయోగపడే సంస్కరణలు చంద్రబాబు గారు ఎన్నో తీసుకొచ్చారు అంటారు. ఆయన ఎలాంటి సంస్కరణలు తీసుకొచ్చారు, అలాగే భవిష్యత్ తరం నాయకులు ఆయన నుంచి ఏం నేర్చుకోవాలంటారు? చంద్రబాబు నాయుడు గారి గురించి ఇప్పుడున్న నవతరం యువతరం తెలుసుకోవాల్సింది ఏంటంటే సమయ పాలన. దేన్ని నేర్చుకోవాలా, దేన్ని విసర్జించాలా, తర్వాత శత్రువుల్ని ఎలా అధిగమించాలా, ఈ మూడు బాగా నేర్చుకోవచ్చు. దానికి నేను ఒకటి చెప్తా. అతి చిన్న వయసులో కాంగ్రెస్ పార్టీలో 28 సంవత్సరాలకి మంత్రి అయ్యిండు. అప్పట్లో ఏం చేశారంటే 1978లో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీలో ఎన్నికైన తర్వాత టంగుటూరి అంజయ్య గవర్నమెంట్లో 20% మంత్రి పోస్టులు, అంటే ఎమ్మెల్యే పోస్టులు, మంత్రి పోస్టులు కూడా యువజనులకు ఇవ్వాలని చెప్పి అనుకున్నప్పుడు పిన్న వయసులో మంత్రిగా ఎన్ని శాఖలు చేశాడు చంద్రబాబు నాయుడు గారు? రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి చేశాడు, సాంకేతిక విద్య మంత్రి చేశాడు, పశుసంవర్ధక శాఖ చేశాడు, పాడి పరిశ్రమ చేశాడు, చిన్న తరహా నీటిపారుదల మంత్రిగా పనిచేశాడు. ఓకేనా? అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఒకటి ఉంటుంది. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఏమైంది? ఆయనకి వివాహం జరిగింది. భువనేశ్వరం మేడం ఎన్టీ రామారావు గారు 3వ కుమార్తెతోటి వివాహం జరిగిందండి 1981లో. మంత్రిగా ఉండి మ్యారేజ్ చేసుకున్నాడు. ఓకేనా? ఎన్టీ రామారావు గారు అప్పుడు పార్టీయే పెట్టలా, కానీ ఈయన సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉండి ఎన్టీ రామారావు చూసి కుర్రను చూసి భలే ఉన్నాడు రా బాబు అంటే ఎన్టీ రామారావు గారి యొక్క ఆ రోజుల్లోనే సౌత్ ఇండియాలోని గొప్ప, అప్పట్లోనే ఆయన ప్రతిభను గమనించి పెద్ద ఆయన బిడ్డనిచ్చి పెళ్లి చేశాడు. అయితే ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించి 1982 మార్చి 29న పార్టీని స్థాపించి 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి అధికారం జరుగుతుండగా ఆయన గుండె ఆపరేషన్ కోసం అమెరికాకు పోయిండు. అమెరికాకు పోతే నాదేళ్ల భాస్కర్రావు, ఇప్పుడు నాదేళ్ల మనోహర్ ఉండల వాళ్ళ నాయన నాదేళ్ల భాస్కర్రావు ఇందిరాగాంధీతో చేతులు కలిపేసి, ఇక్కడున్న గవర్నర్తో చేతులు కలిపేసి దొంగచాటుగా ఏం చేశారంటే గవర్నమెంట్ని ఏర్పాటు చేశారు. అది ఎప్పుడు? ఆగస్టు 16వ తేదీన. దీన్ని ఆగస్టు సంక్షోభం అంటారు తెలుగుదేశం పార్టీలో. 1984లో జరిగింది ముచ్చట. ఇది తెలిస్తే చంద్రబాబు నాయుడు యొక్క చాతుర్యం తెలుస్తుంది, యుక్తి తెలుస్తుంది. అందువల్ల ఏంటంటే కుయుక్తితో వాళ్ళు ఉన్నప్పుడు వ్యక్తితో కొట్టాలి దెబ్బ. అందువల్ల ఏం చేసిందంటే ఆయన ఆడుంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే మామ ఇట్టగాడు ఈడి తిమ్మిర తీర్చేద్దామని చెప్పి ఎమ్మెల్యేలందరినీ ఢిల్లీకి తీసుకుపోయి అప్పటి రాష్ట్రపతి ముందు పెరేడ్ చేపించారు. 30 రోజుల లోపల బలం నిరూపించుకోమన్నారు. ఊరిని నాదేళ్ల భాస్కర్రావుని. ఎమ్మెల్యేలందరూ ఎవరి దగ్గర ఉండరు? చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నారు. ఈయన ఏం చేసిండు? రాష్ట్రపతి కార్యాలయం ముందు పెరేడ్ నిర్వహించిండు. అప్పుడు వీడి దగ్గర ఎమ్మెల్యే లేరు. ఇందిరాగాంధీ పొరువు ఏమైంది? ఢిల్లీలో యమునా నదిలో గలిచిపోయింది. అప్పుడు రిజైన్ చేసేసి నాదేళ్ల భాస్కర్రావు 31 రోజులకి దొంగతనంగా ఎక్కిన పాపానికి ఇంటి బాట పట్టిండు. అప్పుడు గ్రహించిండు ఎన్టీ రామారావు గారు, ఓహో నా అల్లుడు మహా తెలివైనోడు, ఏమైనా సరే నా అల్లుడికి పార్టీ పగ్గాలు అప్పచెప్పాలా అని చెప్పి తెలుగుదేశం పార్టీకి ప్రధాన కార్యదర్శి చేసిండు. అప్పుడు దాకా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి కాదు. అప్పుడు అల్లుడు యొక్క, ఇప్పుడు అల్లుడు కొడుకుతో సమానం అంటారు కదా, కొడుకులు చేయాల్సిన పని అల్లుడు చేసిండు యుక్తితో. ఆ రోజు నుంచి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి చేసి పెట్టిండు. అది చంద్రబాబు నాయుడు యొక్క యుక్తి అనేది. అది అందువల్ల ఏంటంటే పెద్దలతో మంచి వాళ్ళతో సంచరించే వాళ్ళకి మంచి బుద్ధులే వస్తాయి, దొంగోళ్ళతో తిరిగే వాళ్ళకి దొంగ బుద్ధులు వస్తాయి. అందువల్ల మంచి ఊరంతా తెలిసేలోపు అబద్ధము ఊరు జిల్లా కూడా తిరిగి వస్తుంది, రాష్ట్రం కూడా తిరిగి వస్తుంది. అంటే మంచి గడపమాన్ దాటే బదులు అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది అంట. అందువల్ల చంద్రబాబు నాయుడు గారి యొక్క మంచి తెలుసుకోవడానికి కొంత కాలాతీతం అయి ఉండొచ్చు. కాబట్టి ఇవాళ చదువుకున్న వాళ్ళు అన్ని వర్గాలలోనూ, అన్ని కులాలలోనూ, అన్ని మతాలలోనూ చంద్రబాబు నాయుడు గారిని
ప్రేమించినటువంటి యువతే లేదు. ఇవాళ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కొలువులు చేస్తున్నారంటే ఇంజనీరింగ్ కాలేజీలు ఆయన తెచ్చిపెట్టి ఇన్ని ఉద్యోగాలు వచ్చినాయి ఇంజనీరింగ్ కాలేజీలు. అందువల్ల ఏంటంటే అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం. మనం చెప్పాల్సిన అవసరం లేదు. చదువుకున్న వాళ్ళకి అందరు, కొంతమంది ఉంటారు దుర్లభాగ్లో, అంటే అది చెప్తాడు కదా, కులపిచ్చి వాళ్ళకి మనం ఏం చెప్పలేం, కులపిచ్చి మతపిచ్చి గాళ్ళకి మనం ఏం చెప్పలేం. అందువల్ల ఏంటంటే చంద్రబాబు నాయుడు లాంటి లీడరు రాష్ట్రానికి అవసరం. ప్రతి రాష్ట్రానికి అటువంటి నాయకుడు ఉండాలా, దూరదృష్టి గల నాయకుడు ప్రతి రాష్ట్రంలో ఉండాలా. ప్రతి రాష్ట్రం బాగుపడిందంటే దేశం బాగుపడినట్టే, ఒక రాష్ట్రం బాగుపడిందంటే దేశం బాగుపడినట్టే. కాబట్టి నాకు తెలిసింది నేను చెప్పిన అంతవరకే, నేను తెలుసుకున్నది నాకు తెలిసింది మాత్రం నేను చెప్పను. సార్, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినా కానీ ఆయన ముందు సవాళ్లే ఉంటుంటాయి. గతంలో కూడా మనం చూసాము, రాష్ట్రం విడిపోవడం కావచ్చు. ఇప్పుడు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రాష్ట్రం 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళింది, మళ్ళీ దాన్ని పునర్నిర్మాణం చేపట్టడం కూడా చూస్తూ ఉన్నాము. సో ఆయన ఒక సీనియర్ నాయకుడిగా ఆయనకు చాతుర్యం, చాణక్యం, అలాగే ఆ సమర్థత కూడా ఉన్నాయి. ఇప్పుడు చూస్తే 2047 విజన్తో ఆయన ముందుకు వెళ్తున్నారు. సో ఎలా ఉండబోతుందంటారు 2047? మీరేం చెప్తారు? అంటే ఆర్థిక రంగంలో ఆయనకు ఉన్నటువంటి పట్టు, ఆయన చదువుకున్నది ఎకనామిక్స్, ఆయన అసలు ఆర్థిక శాఖ మంత్రిగా కూడా చేశారు. ఇప్పుడు ఆర్థిక సంక్షోభం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని ఆయన గట్టెక్కించిన విధానం, ఆయన తెచ్చిన సంస్కరణలు, అప్పుల్లో ఉన్నటువంటి విద్యుత్ సంస్థలని ఎట్లా ఆయన గట్టెక్కించాడు, ఇది అప్పట్లో ఆయన మరి తీసుకొచ్చే విద్యుత్ సంస్కరణలు, దానివల్ల ఆయన ప్రభుత్వం బలైనా కూడా వెనకడుగు వేయని తీరు. అంటే టెలికాం సంస్కరణలు, ఇప్పుడు మీ చేతుల్లో ఈ సెల్ ఫోన్లు ఉన్నాయంటే దానికి కారణం ఆయన. అప్పుడు ఆయన టెలికాం రెగ్యులేటరీ దానికి ఒక టాస్క్ ఫోర్స్కి ఆయన కన్వీనర్గా ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించి ప్రభుత్వ రంగం యొక్క గుత్తాధిపత్యాన్ని టెలికాం రంగంలో తగ్గించడం వల్ల ఇవన్నీ వచ్చేసాయి. అదేమంటే వీళ్ళు ఏమంటారు, ఆయన సెల్ ఫోన్లు ఏమైనా కనుక్కున్నాడా, సెల్ ఫోన్లు ఏమైనా తయారు చేశారా అంటారు. అంటే ఎలా వాళ్ళు విమర్శలు చంద్రబాబుని వెతుక్కుంటూ వస్తాయి, ప్రశంసలు ఎలా వెల్లువెత్తుతాయి. రెండిటికీ ఆయనే కేంద్రం. ఏది ఆయనకి 70% ప్రశంసలు పడితే 30% తిడుతుంటారు. కారణం ఏంటంటే ప్రత్యర్థులు అనమాట. ఆయన జన్మభూమి ప్రోగ్రాం కూడా అదే 70:30 అనమాట. 70% మీరు ఇస్తే 30% ప్రజలు వేసుకోవాలని చెప్పి ఆయన తీసుకొచ్చినటువంటి ఆ సిమెంట్ రోడ్లు, ఏది జన్మభూమిలో మొత్తం సీసీ రోడ్లు. అంటే గ్రామ గ్రామాన ఆయన శిలాఫలకం లేని ఊరు లేదు, స్ట్రీట్ లేదు, ఆయన శిలాఫలకం లేని వార్డు ఉండదన్నమాట. రాష్ట్ర అభివృద్ధిలో చంద్రబాబు ఎలా అడుగు, ప్రతి ముద్ర అడుగడుగునా కనపడుతుందంటే కారణం అదే. సుదీర్ఘ రాజకీయ జీవితం, ఎవరికీ దక్కని అరుదైన గౌరవం అన్నమాట. ఇప్పుడు విపత్తుల్లో బాంధవుడు, ఆపద్ బాంధవుడు, ఎక్కడ విపత్తు వచ్చినా వాలిపోతాడు. అటు అధికారంలో ఉన్నా అంతే, ప్రతిపక్షంలో ఉన్నా అంతే. ఏంటంటే ఇప్పుడు ఆయన విపత్తుల్లో వెంటనే అడ్రస్ చేస్తాడు, తను వెళ్ళిపోతాడు. ఏది ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఆయన ఉన్నప్పుడు గోదావరి అల్లకల్లాలు, రాజమండ్రి గజగజలాడింది. అక్కడికి వచ్చి సెక్రటేరియట్ అక్కడ పెట్టాడు, మొత్తం క్యాబినెట్ని అక్కడ మోహరించాడు. అక్కడ మళ్ళీ సాధారణ పరిస్థితులు వచ్చేదాకా ఆయన అసలు వెళ్ళలేదు. మళ్ళీ హైదరాబాద్, ఒరిస్సాలో వరదలు వచ్చి పడ్డాయి, ఒరిస్సాలో వరదలు వచ్చి పడ్డా ఆయన ఆదుకున్న తీరు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బాధితులకు సేవలు అందించడం మనం చూసాం. మొన్న హుద్ వణికిపోయింది విశాఖపట్నం. అసలు 250 కిలోమీటర్ల వేగంతో గాలులు లేచి అవతల పడ్డాయి. అలాంటిది అతను రోడ్డు మార్గంలో వెళ్ళిపోయాడు. హైదరాబాద్ నుంచి నీకు రాజమండ్రి చేరుకున్నాడు. అక్కడి నుంచి వెళ్ళటానికి వీల్లేదన్నా కూడా పట్టుబట్టి ముందుకు వెళ్ళడం, ఆయనే అసలు రంపం పట్టుకుని చెట్లు నరకించడం, ఆయనే పెట్రోల్ కొట్టడం బంక్ దగ్గరికి వెళ్ళి, ఆయనే కూరగాయలు అమ్మడం. అంటే ఏంటి, కలిసిపోవటం, తను వాళ్ళకి దిశానిర్దేశం చేయటం. అక్కడే మకాం వేసి మళ్ళా విశాఖని ఒక రూపం తీసుకొచ్చి మళ్ళా బయటకు వచ్చాడు. ఆ తర్వాత ప్రధాని మోడీ వస్తే 1 year అయిన సందర్భంగా అసలు వాళ్ళు మామూలుగా స్వాగతం చెప్పారా విశాఖ ప్రజలు? తిత్లీ తుఫాన్, సిక్కోలు, శ్రీకాకుళం వణికిపోయింది, గజగజలాడింది. 40,000 కరెంటు స్తంభాలు ఇరిగిపడ్డాయి, 40,000 కొబ్బరి చెట్లు నేల రాలాయి. అతనే అక్కడే మొత్తం ఐఏఎస్లందరినీ దించాడు, మండలానికి ఐఏఎస్ని పెట్టాడు. అంటే అసలు కుటుంబాన్ని అక్కడికే రమ్మన్నాడు. అదేదో పండగ వచ్చింది, వినాయక చవితి, అక్కడే పండగ,
దసరా అక్కడే. అంటే తను అక్కడే ఉంటూ వాళ్ళని మరి దిశానిర్దేశం చేయటం, గైడెన్స్ ఇవ్వటం. ఇప్పుడు మధు గారు చెప్పారు, ఏది బుడమేరు ఎక్కడ మొన్న బెజవాడ మునిగింది. అరే ఒక ముఖ్యమంత్రి జేసీబీలో చూసావా ఎప్పుడన్నా? జేసీబీలో వెళ్ళాడు, తెప్పల మీద వెళ్ళాడు, అసలు లాంచీల్లో వెళ్ళాడు. అక్కడ ఉన్న నీళ్లల్లో ఆయన వెళ్తూ అయ్యా మీరు పడతారు, మునిగిపోతారు, సెక్యూరిటీ వాళ్ళు వద్దని వారించిన ఇంటింటికి పాల ప్యాకెట్లు ఆయనే పంపిణీ చేయటం. ఆయన చూసి మిగతా ఐఏఎస్లు కూడా బాగోదనుకుని వాళ్ళు కూడా ఇంటింటికి సరఫరా చేయటం. దేవుడని మొక్కారు. ఏది అసలు ఇళ్లల్లో బురద నువ్వు ఇంజన్లు కొట్టించి వదిలిస్తావా? ప్రభుత్వంతో ఇంజన్లతో ఇళ్లల్లో బురద వదిలిస్తాడు. అంటే అది అధికారంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్న అదే సేవ. ఏంటి నీకు కర్నూలులో వరదలు వచ్చినాయి 2009లో, కర్నూలు మహబూబ్ నగర్ బీభత్సం, 5 జిల్లాలు మునిగిపోతే అప్పటి ప్రభుత్వం పట్టించుకోకపోతే ఈయన ప్రతిపక్ష నాయకుడిగా రంగంలో దిగి కర్నూలు వెళ్ళి అక్కడ నీకు నడుంలోతు బురద మేటేసింది. మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మొత్తం అన్ని శవాలే అక్కడ మఠంలో. అలాంటి పరిస్థితుల్లో ఆయన దగ్గరుండి నాది ప్రభుత్వం కాదు, నేను ముఖ్యమంత్రి కాదని వదిలేయలేదు. తను అక్కడుండి మున్సిపల్ కమిషనర్లను పిలిపించి మొత్తం అంతా క్లీన్ చేయించటం. వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఏంటి మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు. అసలు నీకు ఉత్తరాఖండ్ వరదలు, అక్కడ తెలుగు యాత్రికులు చిక్కుపడితే, చార్ధామ్ యాత్రికులు, వాళ్ళకి స్పెషల్ ఫ్లైట్స్ పంపించి వాళ్ళని మళ్ళీ ఇక్కడ హైదరాబాద్ రప్పించి స్పెషల్ బస్సులు పెట్టి స్వస్థలాలకు వాళ్ళని చేర్చటం. అధికారంలో లేడు. విహెచ్ అక్కడ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో గొడవ ఈయంతో, అసలు నీకేంటి సంబంధం, నువ్వు ప్రభుత్వంలో ఉన్నావా, మేం కదా చేయాల్సిందంటాడు. నవ్వుతా అడిగిన. అంటే ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజలకు అలా సేవ చేయటం అనేది ఇవాళ ప్రతిపక్ష నాయకుడు. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఆయన బాధ్యత రాహిత్యం. అంటే ముఖ్యమంత్రిగా ఉంటేనే నువ్వు వస్తావా లేకపోతే రావా? అసలు ప్రజాసేవకి నిలువెత్తు నిర్వచనంగా చూడాలి చంద్రబాబు నాయుడిని. ఒక ప్రజాప్రతినిధి ఎలా ఉండాలి? 9 సార్లు ఎమ్మెల్యే గెలిచాడమ్మా, 9 టైమ్స్ ఎమ్మెల్యే కావటం అంటే అసలు అది ఎవరికైనా ఒక అరుదు. అదే బోధ కరుణానిధికి ఉందా రికార్డు, ఏదో 10 సార్లు 12 సార్లు గెలిచాడు ఆయన. అంటే 9 సార్లు, అసలు 8 సార్లు కుప్పం నుంచే ఎమ్మెల్యే. ఒక నియోజకవర్గం నుంచి కంటిన్యూస్గా 8 టైమ్స్ గెలిచాడంటే అది కూడా థంపింగ్ మెజార్టీలు, 50,000, 60,000, 70,000. ఎలా ఒక ఎమ్మెల్యే ఉండాలి, ఎలా ఒక మంత్రి పనిచేయాలి, ఒక ముఖ్యమంత్రి ఎలా జవాబుదారీతనంతో ఉండాలి. నువ్వు చక్రవర్తివి కాదు. నువ్వు మంత్రి అంటే నీ కొమ్ములు వస్తాయా? ముఖ్యమంత్రి అంటే కొమ్ములు వస్తాయా? ఎమ్మెల్యే అంటే ఆకాశంలో ఉంటారా? జనంలో ఉండాలి. జనానికి దగ్గరగా ఉండేవాడే జననేత అనేది చాటి చెప్పాడు, ఆచరించి చూపించాడు. ఇవాళ అందుకు అతని స్ఫూర్తిగా వీళ్ళందరూ తీసుకునేది. అందుకే సార్ అప్పట్లో బై బై బెంగళూరు హలో హైదరాబాద్ ఒక ప్రోగ్రాం ఉంది, బాగా గుర్తుపెట్టుకోండి. బై బై బెంగళూరు హలో హైదరాబాద్. అదే మనకి సాఫ్ట్వేర్ గురించి చెప్పింది నినాదం. తర్వాత దళితుడైనటువంటి నారాయణను రాష్ట్రపతిని చేసిన దాంట్లో కీలక పాత్ర పోషించు. అత్యున్నతమైనటువంటి సైంటిస్టు, మ్యాన్ ఆఫ్ ద మిసైల్ ఉన్నటువంటి ఒక మైనారిటీకి సంబంధించిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంని రాష్ట్రపతిగా ఎంపిక చేయడంలో కూడా చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉంది. ఒక దళితుడిని రాష్ట్రపతిగా చేసినటువంటి చరిత్ర నారాయణ గారిని, మరో మైనారిటీ సైంటిస్ట్ అయినటువంటి మ్యాన్ ఆఫ్ ద మిసైల్ అయినటువంటి అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతిగా నియమించినటువంటి చరిత్ర కూడా చంద్రబాబు నాయుడు. దళితుడిని లోక్సభ స్పీకర్ చేశాడు. అందువల్ల ఏంటంటే ఆలోచన చేసుకుంటా ఇలా చెప్పుకుంటా పోతే చాంతాడంత ఉంటుంది, రాసుకుంటే రామాయణం అంతా, ఇంటే మహాభారతం అంత ఉంటుంది చంద్రబాబు నాయుడు యొక్క స్మృతులు. అంటే దళిత మహిళని అసెంబ్లీ స్పీకర్ చేశారు. కావల ప్రతిపాటి గ్రీష్మావళ, జీవీఎంసీ బాలయోగి లోక్సభ స్పీకర్గా. అంటే బడుగు బలహీన వర్గాల సాధికారత, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీల యొక్క రాజ్యాధికారం, ఆయన పెంచిన విధానం, వాళ్ళని అందులో భాగస్వాములను చేసిన విధానం, బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వటం, మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వటం, స్థానిక సంస్థల్లో కానీ నీకు అసెంబ్లీలో కానీ. రేపొద్దున మొన్న కూడా అన్నారు ఏంటి, రాబోయే అసెంబ్లీలో 75 మంది మహిళలే అన్నారు.
అంటే మహిళా రిజర్వేషన్లు ఇవాళ అమలు కాబోతున్నాయి. అదే సార్, లేచింది నిద్ర లేచింది మహిళా లోకం దద్దరిల్లింది అంటారు కదా. పెద్ద ఎన్టీ రామారావు సినిమాలో పాటలు ఉంటుంది, ఆ పాట పాడుకుంటారు. మహిళలదే రాజ్యం రాబోయే కాలం. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాళ్ళ డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.